హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో సిద్ధం పేరుతో ఎన్నికల సన్నాహక సభలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. తమకు అత్యంత బలమున్న రాయలసీమ ప్రాంతంలో జరిగిన సిద్ధం సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. ప్రతిపక్షాలపైన విమర్శలతో పాటు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ అంశాలు చెప్పి ఓట్లు అడగాలి అనేది కార్యకర్తల శిక్షణ కార్యక్రమం తరహాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగం సాగింది. మొత్తంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలకు ఒక జోష్ నిచ్చిన సభగా సిద్ధం సభని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చూస్తున్నారు. దీనిపైన ఈ సభ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సవాల్ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. 14 ఏళ్లలో ఏం చేశారో, చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చే పథకం ఏంటో చెప్పగలరా అంటూ సవాల్ చేశారు. అది చెప్పి ఓట్లు అడగాలంటూ డిమాండ్ చేశారు. దీనికి ప్రతి సవాల్ చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు అనే అంశాలకు సంబంధించిన వీడియోని జత చేస్తూ రాష్ట్రంలో విధ్వంసక పాలన చేస్తున్నారనే ఆరోపణ చేస్తూ మరో సవాల్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ అంశాలపై రియాలిటీ చెక్లో ఈరోజు డిబేట్ చూద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ సాగర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ఏమనిపించింది నిన్నటి సభ మీకు? ఆ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు అడ్వాంటేజ్? జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా తమ పథకాల గురించి లేదా తమ పథకాలని నచ్చితేనే లేకపోతే దానివల్ల లబ్ధి పొందితేనే మాకు ఓట్లు వేయండి అని చెప్పడం అనేది నిన్న ఇవాళ కొత్తగా ప్రారంభించినటువంటి నినాదం కాదు. వైనాట్ 175 అన్న దగ్గర నుంచి అదే నినాదంతో ఉన్నారనేటువంటిది ఒక వాస్తవం. అదేవిధంగా ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కూడా ఆయన యొక్క ఈ సంక్షేమ పథకాల మీద పెద్దగా ఏమి విమర్శలు కానీ లేకపోతే మరొకటి ఏమీ లేవు. ప్రధానంగా అణచివేత విధానాలు, లేకపోతే ప్రతిపక్షాల మీద దాడులు, కేసులు, ఇతరతర ఈ ప్రభుత్వంలో యొక్క అవినీతి, వీటి మీద ప్రధానమైనటువంటి కేంద్రీకరణ మనకి కనిపిస్తా ఉంది తప్ప సంక్షేమ పథకాల గురించి, ఎందుకంటే సంక్షేమ పథకాలని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా సంక్షేమ పథకాలని వ్యతిరేకించేటువంటి స్థితిలో లేదు. అందుకని వాళ్ళు ఆ విధమైనటువంటి అడ్వాంటేజ్ తీసుకుంటే వైసీపీ నమ్మినది ఏమిటంటే సంక్షేమ పథకాల యొక్క ప్రచారాన్ని పాజిటివ్ గా ఓటుగా తీసుకుంటారనేటువంటి భావనతోటి వాళ్ళు దాన్ని తీసుకొస్తున్నారు. అదే విధంగా గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి కూడా మధ్య మధ్యలో చెప్తున్నారు. అందుకని ఈ దేనిని ప్రజలు బిలీవ్ చేసే పరిస్థితి ఉంటుంది? విధ్వంసం గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, అభివృద్ధి సంక్షేమం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సో అభివృద్ధి సంక్షేమం అనేది అట్రాక్టివ్ పాయింట్ గానే చూడాలా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? విధ్వంసం పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు బిలీవ్ చేసే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు విధ్వంసం అనే దానికి తగినటువంటి ఆధారాలను కూడా చూపించాలి. విధ్వంసం అనే దానికి విధ్వంసం అనేటువంటిది ఒక భావన ఏమిటి అంటే, కొన్ని పరిశ్రమలు లేకపోతే కొన్ని సంస్థలు బయటకు వెళ్ళిపోయినాయి అనేటువంటి దాన్ని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది ఒక్కటే కాదుగా విధ్వంసం అంటే. మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయిందా, లేకపోతే జనజీవనం అనేటువంటిది కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయిందా? ఇప్పుడు లైక్ శ్రీలంక కానీ లేదా ఇతర అనేక కొన్ని దేశాలు ఉన్నాయి, విఫలమైనటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నది, విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఆ పారామీటర్స్, అలాంటి పారామీటర్స్ లో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ద్రవ్యోల్బణం అనేటువంటిది కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ఉండొచ్చు, లేదా దేశంతో సమంగా ఉండొచ్చు. అందువల్ల అది ఇప్పటికీ కంట్రోల్లోనే ఉంది మొత్తం మీద చూసినప్పుడు. ఇక కేసులు, ప్రతిపక్షాల మీద కేసులు లేకపోతే వేధింపులు, ఇలాంటివి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజా సంఘాలు కానివ్వండి, వామపక్ష పార్టీలు కానివ్వండి, లేకపోతే నిన్న సిపిఎస్ ఉద్యోగులు మేము విజయవాడలో ధర్నా చేస్తామంటే దానికి అనుమతి నిరాకరించడం, అదేవిధంగా గతంలో ఉపాధ్యాయులు అక్కడ సభలు పెట్టుకుంటామంటే దాన్ని నిరాకరించడం, ఇట్లాంటివన్నీ అనేకమైనటువంటి అన్డెమోక్రటిక్ వ్యవహారాలు ఉన్నమాట వాస్తవం. అట్ ది సేమ్ టైము ప్రజల మీద భారాలు, అందువల్ల ప్రజల మీద భారాలు, ఇటువంటి వాటిని ఈ అంశాలు అయితే ఉన్నాయి తప్ప
విధ్వంసం అనేటువంటిది ఒక పెద్ద మాటగా నేను భావిస్తాను. ఇప్పుడు 14 మీరు ముఖ్యమంత్రిగా ఏం చేశారు అనే అంశానికి సంబంధించి సవాల్ చేస్తే దానిపైన చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు. సరే, అక్కడ తెలుగుదేశం పార్టీ దానికి కౌంటర్గా చెప్తున్న ట్వీట్ ఏంటంటే, ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీటు, సామాజిక న్యాయానికి నిలువున సిలువ వేసి బాధుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంసక పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారు జగన్ రెడ్డి, నీకు నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది అంటున్నారు ఆయన. ఇప్పుడు సామాజిక న్యాయం అంటే ఏంటి? సామాజిక న్యాయం అంటే ఏమిటి? బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం లేదా వాళ్ళని దారిద్ర్యం నుంచి బయటపడవేయటం, వాళ్ళకి తగినటువంటి ఉపాధి, గౌరవప్రదమైనటువంటి జీవనం గడిపేందుకు అనువైనటువంటి పరిస్థితులు కల్పించడాన్ని నాకు తెలిసినంత భాషలో సామాజిక న్యాయం అంటారు. రెండవది కుల వివక్ష లేకపోతే ఇలాంటి వాటిని రూపుమాపటం, అలాంటి పాటించేటువంటి శక్తుల్ని అదుపులో ఉంచడం అనేటువంటిది ఇవి. ఆ విధంగా చూసుకున్నప్పుడు తెలుగుదేశం పాలనలో కానీ లేదా 5 ఏళ్ల వైసీపీ పాలనలో కానీ ఆ విధమైనటువంటి మౌలిక మార్పులు మానవాభివృద్ధి సూచికల్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది లేదా తెలంగాణ అనేటువంటిది మొదటి 10 స్థానాల్లో మనకు కనపడదు. మానవాభివృద్ధి 1-2 రంగాల్లో 1-2 అంశాల్లో బెటర్ గా ఉంటే ఉండొచ్చు, కానీ మొత్తంగా చూసినప్పుడు మానవాభివృద్ధి 2021లో బహుశా లేటెస్ట్ గా అంటే UNDP ఇచ్చినటువంటి గైడెన్స్ లేదా దాని లెక్కల ప్రకారం చూసినప్పుడు మానవాభివృద్ధిలో చూస్తే ఆంధ్రప్రదేశ్ దాదాపు చివరిలో. అది అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం పాలన దాన్ని కావచ్చు, లేకపోతే 2 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా దానిలో మిగిలితం అయి ఉండొచ్చు. ఓవరాల్ గా సిద్ధం సభ పొలిటికల్ మోటివేషన్, కార్యకర్తలకు పొలిటికల్ మోటివేషన్ ఇవ్వడం కోసం, వాళ్ళని సన్నద్ధం చేయడం కోసం అక్కడ సక్సెస్ అయినట్టేనా వైఎస్ఆర్సీపీ? సిద్ధం పేరుతోటి జరుపుతున్నటువంటి సభలన్నింటినీ కూడా గరిష్టంగా వాళ్ళు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారా, లేకపోతే వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేశారా, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు విమర్శిస్తున్నట్లు, లేదా తమకున్నటువంటి డబ్బుతోటి క్యాండిడేట్లు కానీ వీళ్ళందరూ కానీ బల ప్రదర్శనలు అయితే చేస్తున్నారు, పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. ఎట్ ది సేమ్ టైమ్ తెలుగుదేశం నిర్వహిస్తున్నటువంటి సభలకు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అందుకని దాన్ని రెండింటిని మొత్తం సమతూకం చేసేటప్పుడు డెఫినెట్ గా సిద్ధం సభలకి ఏ విధమైనటువంటి పోటీగా జరుపుతున్నటువంటి రా కదలరా లేకపోతే శంఖారావం ఇట్లాంటి ముఖ్యంగా రా కదలరా అనేటువంటి దాని పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు జరుపుతున్నటువంటి సభలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాప్తాడ్ సభ అనేటువంటిది మొత్తం ఎంటైర్ తెలంగాణ రాయలసీమకు సంబంధించినటువంటి ఒక సమీకరణ కనుక అది చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కానీ తెలుగుదేశం నిర్వహిస్తున్నటువంటి సభలు ప్రాంతీయ కనుక దాంతో పోల్చుకుంటే చిన్నవిగా కనపడవచ్చు, కానీ వాటికి కూడా జన సమీకరణ బాగా ఉన్నది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇద్దరు నాయకులు చేస్తున్నటువంటి అంశాల్లో అధికారానికి సంబంధించినటువంటి పంచాయతీ తప్ప 2 పార్టీల మధ్య రాష్ట్రానికి సంబంధించి గడిచినటువంటి 10 ఏళ్లలో విభజన హామీలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినవి కానీ ఒకసారి మాట్లాడతా, మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి, దానికి సంబంధించి మళ్ళీ వస్తాను. ఆనంద్ సాగర్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి ఆ సిద్ధం సభ పైన మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఏమనిపించింది? సభ జనాలు హడావుడి అంతా చూసిన తర్వాత. అందరికీ నమస్కారం అండి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఎన్నికలకు సిద్ధంగా ఉంటాడు. ఆయనకి ఎన్నికలు కావాలి, అధికారం కావాలి. 5 ఏళ్లు దేనికి సిద్ధంగా లేడు. 5 ఏళ్లు ప్యాలెస్ లోనే ఉన్నాడు ఆయన. ప్రజలకి వరదలు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఏ విపత్తులు వచ్చినా, దళితుల మీద దాడులు జరిగినా, బీసీ కార్పొరేషన్ లో డబ్బులు లేకపోయినా, ఎస్సీ కార్పొరేషన్ లో డబ్బులు లేకపోయినా, ఆ సాంఘిక అసమానతలు చెలరేగిపోయినా, దోపిడీ జరుగుతున్నా, దౌర్జన్యాలు జరుగుతున్నా, అసలు ఎప్పుడు ఆయన సిద్ధం అనే మాట వాడలేదు, సభ పెట్టలేదు, వాటిని ఖండించలేదు ఈ రోజు వరకు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనా వైఫల్యం గురించి ఈ ముఖ్యమంత్రి ఏనాడు మాట్లాడలేదు. సంక్షేమం గురించి మాట్లాడతాడు. చేతులు కాళ్ళు కట్టేసి నేను అన్నం పెడతాను, మీరు బతకండి అంటే ఎవడు బతుకుతాడు? ఉపాధి కావాలి, ఉద్యోగం కావాలి, బతుకు తెరువు కావాలి, కష్టపడే మార్గం కావాలి, సంపాదించుకునే విధానం కావాలి. సంపాదించుకోవడానికి మార్గాలు ఏమున్నాయి? నిర్మాణ రంగం చతికిలు పడిపోయింది, ఉద్యోగాలు రావు. గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి బ్యాక్లాగ్, దళితులకు ఇవ్వాల్సిన 1,00,000 బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వరు, దళితులకు ఇవ్వాల్సినటువంటి 50,000 బ్యాక్లాగ్ ప్రమోషన్లు ఇవ్వరు.
ఏమున్నాయి? బీసీ కార్పొరేషన్లు 59 కార్పొరేషన్లు పెడితే 59 పైసలు లేవు, అక్కడ 56 కార్పొరేషన్లు పెట్టారు, 56 పైసలు లేవు. ఎస్సీ కార్పొరేషన్ 3 చేశారు, 3 కార్పొరేషన్లు 3 రూపాయలు లేవు. 1 లక్ష రూపాయలు లోన్ తెచ్చుకునే వాళ్ళం పోయి 2 లక్షలు తెచ్చుకునే వాళ్ళం పోయి ఒక ఆటో తెచ్చుకునే వాళ్ళం. సరే, భారతదేశంలో ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వైఫల్యాలు చేస్తుందని చెప్పకపోవడం అనేది ఉండదు అక్కడ. మీరు అదే మాట్లాడుతున్నారు, ఓకే. ఇప్పుడు నేను అడుగుతుంది అంటే పొలిటికల్గా ఆ సభ ఇంపాక్ట్ని ఏమైనా మీరు ప్రమాదంగా భావిస్తున్నారా? రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి సర్కార్కు తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని మీరు ఇన్ని రోజుల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ వ్యతిరేకత ఉన్నట్టు అనిపించిందా సభ చూసిన తర్వాత? మీకు ఒకటే చెప్తున్నాను సార్, ఆరిపోయే ముందు దీపం చాలా కాంతివంతంగా కనపడుతుంది. కాంతివంతంగా కనపడదు సభ, కనపడింది. ఓకే, అదే చెప్తున్నాం. 52 నియోజకవర్గాలకి పెట్టినటువంటి సభ మేము పెట్టాం. వైజాగ్ లో లోకేష్ గారు యువగళం పాదయాత్ర సభ కేవలం వైజాగ్ ఆ జోన్ లోనే పెట్టాం. అది 3 జిల్లాలు. ఇప్పుడు సిద్ధం సభ సక్సెస్ అయిందనేది మీరు కూడా బిలీవ్ చేస్తున్నమాట? తప్పకుండా ఎన్నికల సభలు ఏ పార్టీలు పెట్టినా సక్సెస్ అవుతాయి. వాళ్ళ సభ రాప్తాడు సభ సక్సెస్ అయ్యింది మేము ఒప్పుకుంటాం, నిర్ద్వందంగా ఒప్పుకుంటాం. మా సభలు అంతకంటే డబుల్ సక్సెస్ అవుతా ఉన్నాయి. అది చూసి భయపడి ఆయన బయట తిరుగుతున్నాడు. ఇవాళ 23 సీట్లతో ప్రజలు చీకొట్టారు. తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది, దానికి జవజీవాలు లేవు, ఇంకా అయిపోయింది. ఇక్కడ నేను 175 సీట్లు నావే అని చెప్పుకున్న ముఖ్యమంత్రి వేళ మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మీటింగులు పెట్టి ఓట్లు అడుక్కుని తెలుగుదేశం పార్టీ తిట్టి చంద్రబాబు నాయుడు డ్యామేజ్ చేసే పరిస్థితికి వచ్చాడంటే భయం పట్టింది గుండెలో. ఇక్కడ సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల గురించి మాట్లాడదాం. సభలో ముఖ్యమంత్రి ప్రధానంగా చెప్తున్న మాట 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పేరు చెప్తే గుర్తొచ్చే పథకం ఏంటి అని. ఏమండి, ఏది పథకం గుర్తురాదు? ఈయనేం పెట్టాడు చూడండి. దామోదరం సంజయ్ గారు సంక్షేమానికి ఆద్యుడు. చంద్రబాబు ఎన్టీ రామారావు గారు దాన్ని ఇంకా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకొచ్చి నిజంగా ప్రజలకు సంక్షేమాన్ని అందించారు. దాన్ని ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ కంటిన్యూ చేశారు, రాజశేఖర రెడ్డి గారితో సహా. ఆ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. కొత్త పథకాలు, విప్లవాత్మకమైనటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఒక్క దళితుల విషయంలోనే చూడండి, 27 రకాల సంక్షేమ పథకాలన్నీ ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అమ్మఒడి ఒక్కటే అందరితో పాటు జనరలైజ్ చేయకుండా ఎన్టీ రామారావు గారు అంటే మాకు జనతా వస్త్రాలు, కిలో 2 రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం గుర్తొస్తాయి. రాజశేఖర రెడ్డి గారు అంటే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు గుర్తొస్తాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే నవరత్నాలు గుర్తొస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి? ఒకటి కాదండి. ఇప్పుడు 2000 రూపాయలు పింఛన్ ఎవరిచ్చారు? చంద్రన్న బీమా ఎవరిచ్చారు? చెప్పండి. ఎక్స్టెన్షన్ కదా, 75 రూపాయలు పెన్షన్ 200 అయింది, 200 ఎన్టీ రామారావు గారు ఇన్నోవేషన్ ఏమండి స్టార్ట్ చేసిన పథకం ఆయన పేరుతో ఆయన మొదలు పెట్టారు ఈ స్కీమ్ అనేది ఏంటి అంటున్నా. నేనంటే ముఖ్యమంత్రి అడుగుతున్న మాట అది. వినిపించలా? ముఖ్యమంత్రి గారు అడుగుతున్న మాట ఏంటంటే ఆ ముఖ్యమంత్రి పేరు చెప్తే 14 ఏళ్ళు ఆయన పనిచేసిన సందర్భంలో ఆయన పేరు చెప్తే గుర్తొచ్చే పథకం ఏంటి అని. ఒకటి కాదండి, ఇప్పుడు ఈయనకిలాగా నవరత్నాలను 9 మేము బిరిగీసి పెట్టుకోలేదు. 100, 200 ఒకటి కాదు. ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిందే చంద్రబాబు నాయుడు గారు. ఇంతమంది కుర్రాళ్ళు ఈవేళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కోట్లు లక్షలు సంపాదిస్తున్నారంటే దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగ కల్పనలో కల్పవృక్షం లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టించడంలో కామధేను లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన అసలు సంపద ఏం సృష్టించాడో చెప్పమనండి, సంక్షేమం ఎలా చేశాడో చెప్పమనండి. అప్పులు తెచ్చి సంక్షేమమా? అప్పు చేసి పప్పు కూడా పెడతాడా? ఇదా సంక్షేమం? ఇదా సంపద? ఏది సంపద? ఏది రాష్ట్రానికి సంపద? ఏది? రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు చేసిన అప్పుల పర్సంటేజ్ రేట్, అప్పుల గ్రోత్ రేట్ అన్నాం కానీ అప్పులకు సంబంధించిన గ్రోత్ రేటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు టైంలో ఉన్న గ్రోత్ రేట్ కంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎక్కువ ఉందంట. అంటే అప్పుడు ఎక్కువ అప్పులు చేశారట. అదే చెప్తున్నాను మీకు. ఆయన ఏదైనా చెప్తాడు, అబద్ధాలు చెప్పడంలో దిట్ట. రాజధాని గ్రాఫిక్ అన్నాడు, ఆ రాజధానికి ఎలా పన్ను కట్టాడు, బకాయి కట్టాడు. ఎన్ని లక్షలు కట్టాడంటే 75 లక్షలు 65 లక్షల కోట్లు కట్టాడు. 65,000 కోట్లు ఎంతో కట్టాడు ఇవాళ దానికి. అది గ్రాఫిక్ అన్నాడు కదా, పింక్ డైమండ్ గ్రాఫిక్ అన్నాడు కదా, రాజధాని అమరావతి అన్నాడు కదా. ఏది ఇప్పుడు ఆయన చెప్పిన అబద్ధాలు ఒకటా రెండా?
రాజధాని నిర్మాణం అన్నాడు, పోలవరం 2021 పూర్తి చేస్తానని చెప్పాడు. 3 రాజధానులు అన్నాడు, పోలవరం మూల పెట్టాడు. ఇరిగేషన్ ఉందా, వ్యవసాయం ఉందా, ఆర్థిక సంపద సృష్టించే ప్రక్రియ ఉందా, ఉద్యోగ కల్పన ఉందా? ఏముందండి? ఎస్సీ బీసీల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు, శాంతి భద్రతలు లేవు, వ్యక్తి జీవితానికి భద్రత లేదు, మహిళ మానానికి రక్షణ లేదు. ఇన్ని రకాలుగా పరిపాలనా వైఫల్యంతో చేతగాక సంపద సృష్టించలేక రాష్ట్రాన్ని నడిపించలేక అప్పులు తెచ్చుకుని బీజేపీతో లేదా కేంద్రంతో ఏదో అతను తనకున్న తెలివితేటలతో నెట్టుకుంటూ వచ్చాడు. నవరత్నాల పథకాల్లో వాళ్ళు సైకలాజికల్ గా మీపై చేస్తున్న దాడి ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైకలాజికల్ గా ముఖ్యమంత్రి కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు చేస్తున్న దాడి ఏంటంటే 14 నుంచి 19 వరకు చేసిన పాలనని మళ్ళీ తీసుకొస్తాను అని చెప్పి ఎందుకు ఓట్లు అడగలేకపోతున్నారు? ఈయన బాలేదు దించేద్దాం కాకుండా 14 నుంచి 19 వరకు ఏ రకమైన అద్భుతమైన పాలన చేశానో అదే పాలన మళ్ళీ చేస్తాననే మాట తెలుగుదేశం పార్టీ ఎందుకు మాట్లాడట్లేదు అని మీరు ఒకటి తీసుకోవాలి, చరిత్ర తీసుకోవాలి. మీరు తెలుగుదేశం పార్టీ తనకంటే ముందున్న ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలను ఎప్పుడు రద్దు చేయలేదు. వాటిని కంటిన్యూ చేస్తూ వినూత్నమైనటువంటి పథకాలను మళ్ళీ ప్రారంభిస్తూ ముందుకెళ్తా ఉంటుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి మేలు చేసే పథకం ఏదన్నా పెట్టాడు అనేది ఉంటే కనుక దాన్ని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తూ ఎక్స్ట్రాగా మళ్ళీ కొత్త పథకాలు తీసుకొస్తామని చెప్పి సూపర్ 6 పథకాలు మేము ప్రవేశపెట్టాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలే కాపీ కొట్టారంటున్నారు కదా ఆయన. మేమేందుకు కాపీ కొడతాం? మా పథకాలు ఆయన కాపీ కొట్టాడు. ఒక 1000 రూపాయలు పింఛను పెంచడానికి ఆయనకు 5 ఏళ్ళు పట్టింది. అమ్మఒడి = తల్లికి వందనం అంట. ఏంటండి? అమ్మఒడి = తల్లికి వందనం అంట. వినపట్ల. అమ్మఒడి పేరుతో పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్న వాళ్ళకి 15,000 రూపాయలు, ఎంతో 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇప్పుడు అక్కడ ఇస్తున్నారు కదా, దాన్ని పెంచి సేమ్ పేరు మార్చారు. అది కాపీ కొట్టడం కాకపోతే ఏంటి అనేది కదా. 15,000 ఇస్తానని 12,000 ఇస్తున్నారు. అందులో 3,000 కోసేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి మాట మార్చారు, నాలుగు మడత పెట్టారు, ఎస్కేప్ అయ్యారు. కానీ మేము అట్లా చెప్పట్లా. ఏదైతే ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారో, ఒకడైనా ఇద్దరైనా ముగ్గురైనా వాళ్ళందరికీ కూడా ఆ పథకం వర్తించేలాగా మేము హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టో సూపర్ 6 లో చెప్పడం జరిగింది. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ అన్నాడు, ఎక్కడ అమలైందండి? ఎక్కడ అమలైంది? దళిత మహిళలకు 45,000కే పింఛన్ అన్నాడు, ఎక్కడిచ్చాడు? అన్ని వంచనలే కదా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని సూటుగా అడుగుతున్నా, నవరత్నాలు అనేవి ఎక్కడ ఇంప్లిమెంట్ అయ్యాయి? ఆయన ఏం చెప్పాడు? నా మేనిఫెస్టో అందరి చేతిలో ఉంటది, నా ఆఫ్ పేపర్ మేనిఫెస్టో నాది, చంద్రబాబు నాయుడు కేజీ మేనిఫెస్టో ఉంటది. ఈ ఆఫ్ పేపర్ మేనిఫెస్టో ప్రతి ఆఫీసర్ దగ్గర, ప్రతి ఆఫీసులోను, ప్రతి కొట్లోను, ప్రతి ఇంట్లోను, ప్రతి మనిషి చేతిలో ఉందన్నాడు. ఎక్కడ ఉంది ఆ ఆఫ్ పేపర్ మేనిఫెస్టో? ఎందుకు ఇంటింటికి తీసిపోతున్నారు వాళ్ళు? ఏది ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి. గడప మేనిఫెస్టో పట్టుకొని తిరిగారు ఎమ్మెల్యేలు. లేదు, ఎక్కడ లేదు మేనిఫెస్టో. ఆ నవరత్నాలు ఎక్కడ లేవు. ఆ నవరత్నాలు ఎప్పుడో కొలాప్స్ అయిపోయినాయి. అవి చల్లని గులకరాళ్లుగా పోయినాయి, కాగితం పడవల్లాగా పోయాయి, గోడకేసిన పిడకల్లాగా ఉండిపోయినాయి. రైట్. ఒక నిమిషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్ తీసుకుంటాం. చాలా అలిగేషన్స్ చేశారు మీరు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్సే మీ ప్రచారాస్త్రాలు, అంతేనా? ఎప్పుడు కూడా మేమే కాదండి, వాళ్ళు చెప్తోంది వాళ్ళ పథకాలే వాళ్ళ కోట్లు తెస్తాయి, వాళ్ళే అవే స్టార్ క్యాంపెయినర్స్ అని. మీరు చెప్తుంది ఆ ఫెయిల్యూర్సే. ఫైనల్ గా ఒక మాట మీకు, మద్యపాన నిషేధం చేసి మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతానని చెప్పాడు. దానికి కూడా కట్టుబడి లేదా ప్రభుత్వం, ఆ ముఖ్యమంత్రి, ఆ అధినాయకుడు. సో మద్యపాన నిషేధం చేయకుండా, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేయకుండా ప్రజల్ని మోసం చేశారు కాబట్టి. మ్యూట్లో ఉన్నారు సార్, మ్యూట్లో ఉన్నారు. సాగర్ గారు మ్యూట్లో ఉన్నారు. సాగర్ గారు మ్యూట్లో ఉన్నారు. సాగర్ గారు మ్యూట్లో ఉన్నారండి. సాగర్ గారు మ్యూట్లో ఉన్నారు. యా, మద్యపాన నిషేధం అనేది చేసిన తర్వాత, సంపూర్ణంగా నిషేధించిన తర్వాత నేను వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పాడు. ఓకే, ఇప్పుడు కాదు, ఆయన మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, చేయలేదు, ఫెయిల్ అయ్యారు. మీరు వస్తే కూడా మీరు అమలు చేస్తామని చెప్తారా? ఏమండి? మద్యపాన నిషేధం చేస్తారని చెప్తారా మీరు? మేమా? అది పార్టీ మద్యపాన నిషేధం జరగాలని కోరుకుంటున్నారు.
మద్యపాన నిషేధం జరగకపోవడం వల్ల రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకోమని మేము డిమాండ్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రభుత్వం పనిష్ చేశారు అనుకోండి. నిలబెట్టుకోవాలి. వాళ్ళు సవాల్ విసిరారు, మేము చేస్తాం, చేసి ఓటు అడుగుతాం, లేకపోతే ఓటు అడగమని చెప్పారు. సో అర్హత కోల్పోయింది వైసీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మహిళలు, నా అక్కలు చెల్లెలు తాగి వచ్చిన భర్తలతో నానా యాతన పడుతున్నారు, తన్నులు తింటున్నారు, సంసారాలు గొల్లైపోతున్నాయి, ఇల్లు గొల్లైపోతుంది, ఒళ్ళు గొల్లైపోతుంది, కన్నీరు ఖర్చాడు ముఖ్యమంత్రి. కాదా ఇప్పుడైతే ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధాలు, ఇల్లు గుల్లవడం, ఒళ్ళు గుల్లవడం, ఆరోగ్యాలు పాడవడం, ఇవన్నీ అబద్ధాలా? ఒళ్ళు గుల్లవడం, ఇల్లు గుల్లవడం, ఆరోగ్యాలు పాడవడం, ఇవన్నీ అబద్ధాలని మీరు నమ్ముతున్నారా? వినపట్ల వాయిస్ రావట్లేదు. సరే, మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. నేను అడగాల, ఆల్రెడీ ఫాలో అయినట్టున్నారు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. సింపుల్ సార్ లాజిక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో ఇచ్చింది 2019 ఎన్నికల్లో. చెప్పాం సింపుల్, మాకు అధికారాన్ని ఇచ్చారు, ఇచ్చిన తర్వాత మా మేనిఫెస్టోని ప్రతిరోజు అమలు చేసుకుంటా, ప్రతి సంవత్సరం ఆ పథకాలు ఏదైతే ఉందో అన్ని కంటిన్యూ చేసుకుంటా. మేము దాదాపుగా సంవత్సరంన్నర క్రితం, సార్ నా వాయిస్ వినపడుతుందా? సంవత్సరంన్నర క్రితం నుంచే గడప గడపకి వెళ్తూ, ఇదిగోండి మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది, ఈ మేనిఫెస్టోలో మీకు అమలు అయితే మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మళ్ళీ మా పార్టీకి ఓటేయండి, లేదు ఇంకేమన్నా మీకు సమస్యలు ఉన్నాయా, ఇవి మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గడప గడపకి వెళ్ళి ఆ మేనిఫెస్టోని ఇచ్చి మరీ అడుగుతా ఉన్నాం. అంటే మా మేనిఫెస్టో ఈ రోజు ప్రతి 2000 జనాభాకు వచ్చినటువంటి ఒక సచివాలయం గోడల మీద ఉంది, ప్రతి గడప గడపలో మా మేనిఫెస్టో ఉంది. మా మేనిఫెస్టో ఇంటర్నెట్ లో నుంచి తీసేయలేదు, మీరు గూగుల్లోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని కొడితే వచ్చింది. అట్లానే ప్రతి గడప గడపకి వెళ్ళి ఇదిగోండి మా మేనిఫెస్టోలో ఇవి మీకు అందిని, ఇది ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రభుత్వం వెళ్ళింది. ఇప్పుడు మాకు 5 సంవత్సరాలు అవస్తుంది ఏదైతే మాకు అధికారం ఇచ్చి, మళ్ళీ మేమేం చెబుతున్నాం, మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగింది అని అంటేనే ఎవరు ఏమి రకాల అబద్ధాలు చెప్పినా దయచేసి మోసపోవద్దన్నా. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఇలానే మోసపోయారు. 650 హామీలు ఇచ్చి అధికారంలోకి రావటం కోసం దొంగ హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 4 రాజకీయ పార్టీలతో కలిపి పొత్తుల్లో వచ్చారు. అధికారంలోకి వచ్చినాక ఆ మేనిఫెస్టోలో ఒకటి కూడా వాళ్ళు అమలు చేయలేదు. ఇదిగోండి మేము అధికారంలోకి వచ్చినాక మా మేనిఫెస్టోని అమలు చేస్తాం. సో ఇవన్నీ మేము కొనసాగిస్తాం, మమ్మల్ని ఆశీర్వదించమంటున్నాం. సింపుల్. మేము చేయలేదనుకోండి, మమ్మల్ని ప్రజలు మాకు ఓటు వేయరు కదా. తెలుగుదేశం పార్టీ ఇన్ని రకాల ప్రచారం చేయాల్సిన అవసరం ఏంది? మేనిఫెస్టో మీరు కూడా తీసుకెళ్ళి చెప్పచ్చు ప్రజలకి, ఇదిగోండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోలో మీకు అమలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయండి, అమలు కాకపోతే ఇదిగోండి మళ్ళీ మేము కొత్తగా హామీలు ఇవ్వడానికి వస్తున్నాం, మమ్మల్ని ఆశీర్వదించమని అడగండి. సింపుల్ గా ప్రజలకు కూడా అర్థమైంది కదా మా మేనిఫెస్టోని వాళ్ళు కూడా. సో మీరు అమలు చేయని అంశాలు కూడా ఉన్నాయి మేనిఫెస్టోలో అనేది సాగర్ గారు చెప్తున్నమాట. ఇప్పుడు మద్యం గురించి మాట్లాడుతున్నారు, అదే చెప్పండి సార్. వాళ్ళు దశల వారి మద్యపాన నిషేధం అన్నారు, బెల్ట్ షాపులు తీసేశారు, ఏదైతే వైన్ షాపుల సంఖ్య తగ్గించారు. బట్ మేము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం సరసమైనటువంటి ధరలకి అవసరమైతే ఇంటింటికి కూడా మేము పంచుతాము. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటింటికి మద్యం ఇవ్వలేకపోయారు, వాళ్ళు మద్యాన్ని ఏదైతే గవర్నమెంట్ షాపులకి పరిమితం చేశారో మేము వస్తే ఇంటింటికి పరిమితం చేస్తామని చెప్పి ఓటు అడగమనండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీటింగ్లు, ప్రతి మీటింగ్ లో మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి మా తమ్ముడు కనపడుతున్నాడు అక్కడ, ఆ తమ్ముడు చేతిలో బాటిల్ ఉంది, తమ్ముడు మీకు సాయంత్రం అయితే క్వార్టర్ తాగడానికి ఇబ్బందిగా ఉందా, ఇది అరాచక ప్రభుత్వం, మేము అధికారంలోకి వస్తే మద్యం రేట్లు తగ్గిస్తాం. అది చెప్పండి. వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేయమండి, వాళ్ళకి హక్కు లేదని అంటారు. ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం రేట్లు పెంచారు, మేము తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ షాపులను తీసేశాడు, మేము వస్తే ప్రైవేట్ షాపులు అవసరమైతే కిరాణా ఆ మద్యాన్ని కోరుకున్నారు అనుకోండి, వాళ్ళు కోట్లు వేస్తారు, కోరుకోకపోతే మాకు వేస్తారు కదా. సింపుల్. మేమంటే వాళ్ళతో గొడవలు పట్టలేదు, ఇంకోటి పట్ల మేము చేసినటువంటి అభివృద్ధి, మేము చేసినటువంటి సంక్షేమం, వాళ్ళు ఏం అభివృద్ధి లేదన్నారు కదా. గ్రామంలో సచివాలయాలు వచ్చింది అంటే ఒక బిల్డింగ్, రైతు భరోసా కేంద్రం ఇంకో బిల్డింగ్, హెల్త్ క్లినిక్ ఇంకో బిల్డింగ్, చాలా చోట్ల డిజిటల్ లైబ్రరీలు వచ్చాయి. మీ ఉపన్యాసాలు మీవి, వాళ్ళ ఉపన్యాసాలు వాళ్ళవి. వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పరు, మీరు అడిగేదానికి వాళ్ళు సమాధానం చెప్పరు. పాయింట్ ఏంటంటే
ఈ 4.5 కాలంలో అనేక సందర్భాల్లో దళితులపై దాడులు జరిగినాయంట. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాలేదంట. ఆయన రాజధానికి సంబంధించి అప్పుడు మాట చెప్పారంట, ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోలేదంట. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే భయపడి బయటకు వచ్చి సిద్ధం పేరుతో సభ పెట్టుకుంటున్నారంట. ఈ మాట సాగర్ గారు చెప్పడానికి ముందు మీ సభ సక్సెస్ అయింది అని ఒప్పుకుని మరీ చెప్పారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాలేదు అంటున్నారు. అంటే ఏంటి బయటకు వచ్చి ఇప్పుడు రోజు తిడితే బయటకు వచ్చినట్ట? ప్రతిదీ సంక్షేమ పథకాన్ని ఓపెనింగ్ ఎక్కడ చేస్తున్నారు? హైదరాబాద్ లో కూర్చొని జూబ్లీస్ లో చేస్తున్నారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం చేస్తున్నారా? నేను అడుగుతున్నా సూటికి, ఇప్పుడు బయటికి రావటం అంటే ఏంటి? బయటికి రావటం అంటే ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చి పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేస్తే అది బయటకు వచ్చినట్టు కదా. ప్రతి మీటింగ్, వారంలో ఏదో ఒక మీటింగ్ ఉంటది, ఎక్కడో చోట సంక్షేమ పథకం ఓపెనింగ్, లేదంటే ఎక్కడో చోట డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తా, అక్కడి నుంచే ప్రజల సమక్షంలోనే ఆ పథకాన్ని ఓపెన్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాలేదు, ఇప్పుడు వచ్చాడు బయటకు అంటారు ఏంటి? అంటే ఏంటి వీళ్ళ లాజిక్ అని నాకు అర్థం కాదు. అంటే బయటకు రావటం అంటే మళ్ళీ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా రోజు వచ్చి పొద్దున్న సాయంత్రం పాదయాత్ర చేస్తే వాళ్ళ దృష్టిలో బయటకు వచ్చినట్ట. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉండలేదు కదా, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండనట్టు. ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఉన్నా లేకపోయినా పర్లేదు, మీరు పాలించమని అధికారం ఇచ్చారు, మీరు ముఖ్యమంత్రి. దళితులపై దాడులు జరిగినప్పుడు ఏ ఒక్కరైనా పరామర్శించారా? ఎక్కడ చెప్పండి సార్. ఈ భారతదేశంలో దళితులకు సంబంధించినటువంటి దాడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువ జరిగినాయి. ఎక్కడో ఒక చోట 2 చోట్ల జరుగుతూ ఉంటాయి సార్, జరగట్లేదని అనలేదు. దాన్ని ఎక్కడికక్కడ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాని మీద ఉంటాయి. ఈ ఒక్క చోట కూడా ఎక్కడ దాడి జరగకుండా ఉండాలి. అసలు దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చెప్పినటువంటి వ్యక్తులు మళ్ళీ ఈరోజు దళితుల గురించి మాట్లాడితే అలా అంబేద్కర్ విగ్రహాన్ని ఊరి చివర పెట్టాలని వాళ్ళు ఆలోచన చేసి సరే అదన్నా పెట్టారంటే అది లేదు. మేము రాజధాని అనుకున్నటువంటి ఆ ప్రాంతంలో విజయవాడ నడిబొడ్డులో తీసుకొని వచ్చి పెడితే దాన్ని ఓర్చుకోలేరు. దళితులకు 5 మంత్రి పదవులు ఇచ్చాం, మీరున్న భయంలో 2 ఇచ్చారు. ఈ రోజు ఎస్సీ ఎస్టీలకి బీసీ మైనార్టీలకి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటే దాన్ని ఓర్చుకోలేరు. సామాజిక న్యాయం చేస్తుంటే వాళ్ళ దృష్టిలో అది సామాజిక న్యాయం కాదు. ఎప్పుడన్నా ఎస్సీ ఎస్టీలకి ఇన్ని పథకాలు వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయా సార్? 2014 నుంచి 19 దాకా ఒక దళిత బిడ్డనో, లేదంటే ఒక గిరిజన బిడ్డనో, లేదంటే ఒక బహుజన బిడ్డ దగ్గరకు మీరు సెలెక్ట్ చేయండి. మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్దాం. సో అతని ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి 2014 to 19 అతను బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుందాం, 2019 to 24 బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుందాం. సింపుల్. మేము కూడా అదే అంటున్నాం. 2014 నుంచి 19 దాకా ఆ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరితే వాళ్ళకి ఓటేయండి. 19 నుంచి 24 దాకా మా ప్రభుత్వం ద్వారా అంతకు మించి రెట్టింపు మీకు లబ్ధి చేకూరితే మాకు ఓటు వేయమంటారు. మీరు సంపద సృష్టించకుండా అప్పులు తెచ్చి పంచారని కదా సార్. మొన్న సృష్టించకుండా అప్పులు తెచ్చి పంచేసి ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారని కదా టీడీపీ చెప్తున్నమాట. ఈనాడు దినపత్రిక రాయకే ఒకటి రాసి బొక్కబోరలో పడ్డారు. 4 సంవత్సరాల్లో 1,40,000 కోట్ల రూపాయలు అసలు కం వడ్డీ మేము చెల్లించామని రాశారు. ఒక సంవత్సరం 30,000 కోట్లు, ఒక సంవత్సరం 40,000 కోట్లు, అట్లా 4 సంవత్సరాల్లో. అంతకుముందు ప్రభుత్వం తెచ్చినటువంటిది అది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం, అంటే వారసత్వంగా మనకు వచ్చిన అప్పు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి 1,40,000 కోట్ల రూపాయలు అసలు కం వడ్డీ చెల్లించామని రాశారు. మేము తెచ్చిన అప్పు ఎంత ఉంది సార్? దాంట్లో 1,40,000 కోట్లు చెల్లించామని వాళ్ళే రాశారు. రెండోది, మేము మాకంటే అప్పులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కువ తీసుకొని వచ్చింది, మేము చాలా తక్కువ తీసుకొని వచ్చాం. విత్ ఫిగర్ తో అసెంబ్లీలో వేసాం. మీకు ఆర్బీఐ రిపోర్ట్ ఉంది, పార్లమెంట్ లో ఇచ్చింది, సాక్షాత్ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో అనేక సందర్భాల్లో చెప్పారు. అంతకుముందు అదే బడ్జెట్, ఇప్పుడు అదే బడ్జెట్. అంతకుముందు ఇన్ని పథకాలు లేవు, ఇప్పుడు ఎందుకు ఇన్ని పథకాలు వచ్చినాయని అడుగుతున్నాం. మేము బిల్డింగ్లు 15,000 గ్రామ సచివాలయాలు, 10,775 రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, మీరు 10,112 హెల్త్ క్లినిక్లు, 17,000 కోట్లతో నాడు నేడులో భాగంగా 56,000 స్కూళ్లు, 20,000 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు. ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాదనంటే ఏంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్? వాళ్ళ దృష్టిలో అభివృద్ధి ఇది కాదంటున్నారు సార్. ఏంటి అభివృద్ధి అంటే, ఇప్పుడు మనం రాజమౌళి గారిని తీసుకొని వచ్చి బాహుబలి 3-4ని అమరావతిలో ఆ కరకట్ట అమ్మటి ఏసీ ఇదిగో ఇడ్లీ పాత్ర వంగినట్టుగా, కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా 15 గ్రాఫిక్స్ మొత్తం కలిపి మిక్స్ చేసేసి మేము రాజధాని ఇలా కడతామంటే అభివృద్ధి? మేము క్లియర్ గా చెప్పాం, అమరావతి ప్రాంతంలో కొత్త నగరాన్ని నిర్మించలే ఉన్నాం. స్టిల్ ఈ రోజుకి దానికి కట్టుబడే ఉన్నాం. మేము ఎక్కడా మోసం చేయలేదు కదా. మేము ఎన్నికలు వచ్చే సమయానికి ఏం చెప్పాలి వాళ్ళకి? సార్ మద్యం విషయంలో మోసం చేశారనేది టీడీపీ ఆరోపణ. సార్ నేను ఒకటి ఒప్పుకుంటాను సార్, ఫ్యాక్ట్ గా మేము మద్యపాన నిషేధం, పూర్తి మద్యపాన నిషేధం ఒక రోజులో చేస్తామని మేము చెప్పలా. సో మేము పూర్తి మద్యపాన నిషేధం చెయ్యలా. మీరు చేస్తారా? వస్తే ప్రజలకు చెప్పండి. మేము చేయలేదన్నారు కదా, మేము చేయలేదన్నప్పుడు మీరేం చెప్పాలి? ప్రభుత్వం చేయలేకపోయింది, మేము వస్తే
అస్సలు మద్యాన్ని అసలు ఎక్కడా లేకుండా చేస్తామని చెప్పానండి. అడుగుదాం. ప్రజలు వాళ్ళు అప్పుడు హర్షిస్తారు కదా. అడుగుదాం. ఇప్పుడు మేము ఒక యజ్ఞం చేయడానికి ప్రయత్నించాం. ఆ యజ్ఞం చేసే దాంట్లో భాగంగా వీళ్ళ యజ్ఞాన్ని చాలా రకాలుగా భగ్నం చేశారు. రేటు పెంచితే పొద్దున్నే వీళ్ళు ప్రెస్ మీట్ సార్ చంద్రబాబు నాయుడు గారు, ఏంటి మద్యం రేట్లు ఈ విధంగా పెంచుతారా, సామాన్యుడు తాగేది ఎలా, సామాన్యుడు తాగేది ఎలా ఏంటి సార్? అట్లా ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎప్పుడైనా అట్లా మాట్లాడతాడు? ఏదైనా ఒక మీటింగ్ లో మద్యాన్ని సీసాలను చూపించి డైరెక్ట్ గా, అది కూడా మా తమ్ముడు మద్యం బాటిల్ తీసుకొని వచ్చాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆ మద్యం తాగటానికి, నేను వస్తే ఆ మద్యం రేట్లు తగ్గిస్తా. ఏం సార్ ఇది రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడే మాట? మద్యం తాగద్దని చెప్పకుండా ఇంకా ఇంకో సిగ్గుపడే అంశం ఏంటో తెలుసా సార్? వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీసులు వాళ్ళు దేవాలయం అని చెప్తారు కదా, దేవాలయంలో మద్యం సీసాలు తీసుకెళ్తాం సార్. బూమ్ బూమ్ బీరు, మ్యాన్సన్ హౌస్ బ్రాందీ, ఇంకేదో విస్కీ, అవన్నీ లైన్ గా పెట్టి తెలుగుదేశం మహిళామణులు లైన్ గా పెట్టి ఈ బ్రాందీ తాగితే కిక్ ఎక్కట్లేదు, ఈ బూమ్ బూమ్ బీర్ ఏంటి, ఇట్లాంటివన్నీ అసలు మనం ఇప్పుడు ఈ బ్రాండులు చూసావా తెలుగుదేశం మహిళామణులతో? మీరు మద్యం గురించి మాట్లాడితే ఎలా ఆనంద్ సాగర్ గారు? నాకు అర్థం కాల. ఒక రాజకీయ పార్టీగా ఎస్ మద్యం అనేది సిద్ధం సభ సార్, ఇది మా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కి మ్యూట్ లో ఉన్నారు. మా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కి దిశానిర్దేశం చేయడానికి 4 మీటింగ్లు మేము కండక్ట్ చేయాలి. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉమ్మడి జిల్లాలుగా 13 అని అనుకున్నాం. దాంట్లో మేము మొట్టమొదటి 3 జిల్లాల ఉత్తరాంధ్రకు సంబంధించి భీమిల్లో, తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణాకి సంబంధించి ఎక్కడైతే మేము దెందులూరు, ఏలూరు దగ్గర దెందులూరులో పెట్టాం. ఇప్పుడు రాయలసీమలో 4 జిల్లాలకు సంబంధించి జరుగుతుంది. ఇంకొక మీటింగ్ కూడా ఉంది. అంటే మా కార్యకర్తలని ఎస్ మనం చేసినటువంటి మంచిని వివరించండి. వాళ్ళు 3 పార్టీలు కాదు, ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా, ఎన్ని రకాలుగా మీడియా ప్రచారం చేసినా కూడా ఎక్కడా కూడా మనం వెనకడుగు వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. మనం ఈ ప్రభుత్వం అంతకుముందు ఏ ప్రభుత్వాలు చేయనంత గొప్పగా చేసింది. అది ఆల్రెడీ ప్రతి గడప గడపలో ఉంది. ఆ గడప గడపలో మళ్ళీ మీరు గడప గడపకి వెళ్ళి మీరు ఇప్పుడు మేము ఇంకోటి కూడా చేయబోతున్నాం సార్. 15 మందిని ఒక పోలింగ్ బూత్ కి వచ్చి ఒక కమిటీ లాగా 15 మందిని వేసి ఎస్ ఆ 15 మంది ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ప్రతి గడప తిరిగి ఎస్ మీ మా ప్రభుత్వంలో మీ కుటుంబానికి మంచి జరిగిందా లేదా, జరిగితే మాత్రం మాకు ఓటేయండి. ఎవరు ఏం చెప్పినా దయచేసి నమ్మద్దు. ఎందుకంటే కర్ణాటక మేనిఫెస్టో, తెలంగాణ మేనిఫెస్టో, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఈ 3 మేనిఫెస్టోల్ని ఒక కిచిడీ రూపంలో తయారు చేసి కొత్త మేనిఫెస్టో ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ రెడీగా వస్తా ఉంది. అంటే వాళ్ళు మా ప్రభుత్వంలో జరిగిన మంచి, అంటే 2014-19లో నా ప్రభుత్వ పరిపాలన బాగుంటే ఓటేయమని చంద్రబాబు నాయుడు గారు అడగట్లా. ఇదిగోండి మేము అధికారంలోకి వస్తే ఎన్ని చేస్తాం, మాకు ఓటేయమని అడుగుతారు. మీ విధ్వంస పాలన నుంచి బయటపడడం కోసం చారిత్రక అవసరం ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనేది కదా చెప్తున్నమాట సార్. మరి నిజంగా విధ్వంసక పాలన అయితే 45 ఏళ్ల రాజకీయ అనుభవం, నిజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు ముఖ్యమంత్రి, విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఒకసారి ముఖ్యమంత్రి, అనేక రకాల మీడియా సంస్థల సపోర్ట్ ఉంది. సింగిల్ గా వచ్చి ఎందుకు సత్తా చూపట్లేదు సార్? ఓ పక్క ఢిల్లీ పార్టీతో, ఓ పక్క గల్లీలో ఉన్నటువంటి జనసేనతో, ఇంకా అవసరమైతే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీతో, వీళ్ళందరితో పొత్తులు పెట్టుకొని రావాల్సిన అవసరం పొత్తుల గురించి కూడా మాట్లాడదాం. ఓకే, బాగోపోతే మీరు అందరూ కలిసి రావాల్సిన అవసరం. నిజంగా ఇది విధ్వంస పాలన అనుకోండి సార్, అవతల చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తారు కదా, అప్పుడు వాళ్ళు సింగిల్ గా వచ్చి సత్తా చూపించవచ్చు కదా. మా రాజకీయ అనుభవం జగన్మోహన్ రెడ్డి గారు 2009 సార్, 15 ఏళ్ళు అంతే. సో వాళ్ళ రాజకీయ అనుభవం దాదాపు 45 ఏళ్ళు, 15 అంటే 45 అంటే అంత 30 ఏళ్ళు మాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు, మరి పక్కన ఉన్నటువంటి జనసేన, పక్కన ఉన్నటువంటి బీజేపీ, ఇన్ని పార్టీలతో కలవాల్సిన పని ఏంటి? మా నిజంగా విధ్వంస పాలన అయితే ఆయన వచ్చే సత్తా చూపించచ్చు కదా, ఆయన బలం ఉన్నట్టు కదా. అప్పుడు కోటేశ్వర గారు, నిన్న ముఖ్యమంత్రి గారు రైజ్ చేసిన మరొక పాయింట్, ఒక్కడిని ఓడించడం కోసం ఇంతమంది కలుస్తున్నారంటేనే మనం ఎంత బలంగా ఉన్నాం, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారనేది చూడండి అంటూ ఆయన ఒక సందేశం ఇచ్చారు. సో దాన్ని ఎలా చూడాలి? పొత్తులకు సంబంధించిన క్లారిటీ రాకపోవడం అనేది అపోజిషన్కి డ్రాబ్యాక్గా ఏమైనా కనపడుతోందా? పొత్తులు ఆలస్యం అవడం అనేది ఎవరికి అడ్వాంటేజ్గా ఉంటుంది, అధికార పార్టీకా ప్రతిపక్షానికా? ఇవాళ దేశంలో జాతీయ పార్టీలుగా చెప్పుకున్నటువంటి బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలతోటి లేదా మరికొన్ని శక్తులతోటి సర్దుబాట్లు చేసుకోవడం అనేటువంటిది ఒక కామన్. ఎందుకంటే ఏకపక్ష పాలన అనేటువంటిది ఆ రోజులు అంతరించాయి. అది గతంలో కాంగ్రెస్ హయాంలో మొత్తంగా దేశం అంతటా ఒకే పార్టీ, అదేవిధంగా మెజారిటీ రాష్ట్రాల్లో ఒకే పార్టీ ఉన్నటువంటి ఆ రోజులు పోయాయి. ఇది సంకీర్ణాల యుగం. సంకీర్ణాల యుగంలో
సంకీర్ణంగా అంటే ఒక ప్రధానమైనటువంటి పార్టీని ఓడించడానికి మిగిలినటువంటి పార్టీలు చేతులు కలపడం అనేటువంటిది ఇవాళ పొలిటికల్ స్ట్రాటజీలో ఒక భాగం ఉంది. కానీ సరే సంకీర్ణంగా కూటమిగా వెళ్ళొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గానే లార్జెస్ట్ పార్టీగా లాస్ట్ 2 టర్మ్స్ ఉంది. మళ్ళీ ఇప్పుడు వస్తాం 370 మాకు ఇండివిజువల్ గా అంటున్నారు. మీరు చెప్తున్నట్టుగానే 29 రాష్ట్రాల్లో దాదాపు 17-18 రాష్ట్రాలు స్టిల్ భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉన్నాయి. కానీ ఉన్నప్పటికీ అది దక్షిణాదిన లేకపోతే ఉత్తరాదిన కూడా అనేక ప్రాంతీయ పార్టీలతో అది చేతులు కలుపుతా ఉంది కదా. ఎందుకు కలుపుతా ఉంది అంటే దానికి ఈసారి అధికారాన్ని వస్తుందా రాదా, లేకపోతే పోయిన కంటే ఈసారి సీట్లు తగ్గుతాయా లేదా, తగ్గేట్లయితే ఏదో ఒక ప్రాంతీయ పార్టీ మద్దతు కావాల్సి వస్తుంది అనేటువంటి ఆందోళన ఆ పార్టీలకు ఉన్నది. అదే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఒక మైండ్ గేమ్. ఎందుకంటే మాకు ఎవరితో పొత్తక్కర్లేదు, ఎవరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మాకేమీ భయం లేదు, మేము గెలుస్తాము అనేటువంటిది ఒక పొలిటికల్ మైండ్ గేమ్. ప్రతి పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటది. అటువంటి స్ట్రాటజీలో వైసీపీ ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్. ఎందుకు అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి ధీమా అది, దాన్ని మనం కాదనాల్సిన పని లేదు. ఆ ధీమా అనేటువంటిది అది సక్సెస్ అవుతుందా కాదా అనేటువంటిది ఒకటైతే, ఇప్పుడు జరుగుతున్నటువంటి సభల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, మనం ఒకసారి తమిళనాడుకి కనుక మనం వెళ్ళేట్లయితే తమిళనాడులో డిఎంకే లేదా అన్నా డిఎంకే పార్టీలు అనేటువంటివి ఎన్నికలకు ముందు 2 పార్టీలు కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున భారీ ఎత్తున జనాన్ని సమీకరించినటువంటి ఉదంతాలు మనకున్నాయి. ఆ విధంగా సమీకరించినటువంటి పార్టీలు తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కుప్పగొలిపోయాయి. అన్నా డిఎంకేకి అలా జరిగింది, మొత్తం మా జనాన్ని చూడండి అని చెప్పేసి ప్రదర్శన. అందుకని జన ప్రదర్శన అనేటువంటి దాన్ని మనం ఆ విధంగా తీసుకోవాల్సినటువంటి లేదు. అదే విధంగా అనేక రాష్ట్రాల్లో అటువంటి పరిణామాలు జరిగాయి. ఇక్కడ ఇందాక మన చర్చలో ఒక ప్రస్తావన వచ్చింది అప్పులు గురించి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అప్పులు కూడా ప్రధానమైనటువంటి ఒక అంశంగానే ఉంటది. రిజర్వ్ బ్యాంకు నివేదిక ప్రకారం 2018-19లో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సగటు అప్పు జీడిపిలో 20% అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అప్పు 22.23% ఎంతో ఉంది. అదే 2023కు వచ్చేసరికి బ్లూంబెర్గ్ అనేటువంటి పత్రిక అఫీషియల్ ఫిగర్స్ ను కోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రేషియో 33% ప్లస్ 3.2-3.1 అవుతుంది. అంటే 10% అనేటువంటిది జీడిపిలో పెరిగింది. అయితే ఇది ఒక ముఖ్యమంత్రి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రిజర్వ్ బ్యాంక్ చెప్తున్న నంబర్ని కోట్ చేస్తూ గతంలో ఉన్న గ్రోత్ రేట్ కంటే మంది చాలా తక్కువగా ఉంది, 14% చెప్పారు ఆయన. గ్రోత్ రేట్ సమస్య కాదు నేను అనేది, జీడిపికి ఉన్నటువంటి డెట్ రేషియో, అప్పు జీడిపిలో ఉన్నటువంటి అప్పు, జీడిపికి అప్పు రేషియో అది లెక్కేస్తారు. ఎవరైనా ఏ రాష్ట్రానికైనా దేశానికైనా లేకపోతే ప్రపంచంలో కూడా లెక్కేసేది ఆ జీడిపి ఎంత, ఆ అప్పు ఉన్నటువంటి శాతం ఎంత. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అదే కదా ఎదుర్కొంటా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పు శాతం అంటే మొత్తం ఫస్ట్ నుంచి ఉన్న అప్పు పర్సంటేజ్ అంతా అది స్టేట్ పర్సంటేజ్ గా ఉంటుంది కదా. ఆయన చెప్తుంది ఏంటంటే 2014 తర్వాత చేసిన అప్పులకు సంబంధించిన రేషియో చూస్తున్నారు. సో అంత 14 వరకు ఉన్న అప్పులు కూడా కలిపితే మీరు అన్నట్టుగా 33% ఉంటుందేమో. 19 నుంచి ఈ ప్రభుత్వం చేసిన అప్పుల రేటు అది కాదు. ఇప్పుడు ఒక పర్టికులర్ ఇయర్ కి తీసుకుంటే ఆ సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి అప్పునే లెక్కేసి చెప్తారు. ఎందుకంటే అప్పు అనేటువంటి ప్రతి సంవత్సరం మారుతా ఉంటది, తగ్గొచ్చు పెరగొచ్చు, అది వేరే అంశం. నేనే 2019, 2018, 19 అంటే 2019 మార్చి 31 నాటికి ఆయా రాష్ట్రాలకి ఉన్నటువంటి అప్పులు జీడిపి రేషియో గురించి నేను చెప్పింది రిజర్వ్ బ్యాంకు నివేదిక నేను కోట్ చేసింది. మొత్తం రాష్ట్రాల సగటు 20% ఉంటే అందులో సరే పంజాబ్ ఇవన్నీ కూడా ఇప్పుడు అగ్రస్థానంలో పంజాబ్ ఉంది, ఆ రోజు కూడా పంజాబ్ అగ్రస్థానంలో ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ శాతం 22% ఉంది, సగటు కంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ శాతం సగటు కంటే ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది అప్పు. ఇక్కడ సమస్య అదే నేను చెప్తున్నా. ఆ రోజు 22% తెచ్చినా లేకపోతే ఈ రోజు 33% తెచ్చినా గానీ సంక్షేమ పథకాలు అనేటువంటివి అది క్రైటీరియా కాదు. ఉపాధి కల్పన, శాశ్వత వనరులు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి కల్పించాయి? ఉన్న ఆస్తుల నిర్వహణ వేరు, కానీ
శాశ్వతంగా ఉపాధి కల్పించేటువంటి పెట్టుబడులు ఏం పెట్టారు అప్పులు తెచ్చి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు. హ్యూమన్ రిసోర్స్ పైన ఇన్వెస్ట్మెంట్ గా చూడాలి అని చెప్తున్నారు ముఖ్యమంత్రి. దాన్ని తీసుకొచ్చిన అప్పులు సంక్షేమ కార్యక్రమాల కోసం పెడుతున్నది హ్యూమన్ రిసోర్స్ గా పెట్టాలి, కరెక్ట్. అది ఆ పెట్టినప్పుడు అందుకనే మానవాభివృద్ధి సూచికలు అంటున్నారు వాటిని. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? ఇప్పుడు కేరళ టాప్ లో ఉంది. ఎందుకుంది కేరళ టాప్ లో? వాళ్ళకి ఉన్నటువంటి అప్పులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకి కూడా ఆంధ్రప్రదేశ్ కంటే వాళ్ళకి అప్పులు ఎక్కువ ఉన్నాయి, నేను కాదంటలేదు దాన్ని. కానీ వాళ్ళ ఎప్పటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నారు? లేటెస్ట్ గా ఉన్నటువంటిది, లేటెస్ట్ గా 2021-22లో లేటెస్ట్ దే. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2011 నాటికే అప్పుడు హ్యూమన్ రిసోర్స్ పైన పెట్టిన అమౌంట్ ను బట్టి రేషియోలో ముందు వచ్చే పరిస్థితి ఉంటుందా? సర్టెన్ టైం ఏమైనా టైం బాండ్ ఎక్స్పెక్ట్ చేయలేమా? అలా ఉండదు. ఓవర్ ఏ పీరియడ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో పెట్టినటువంటి ఖర్చు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అది ఎప్పుడు ఫలితాలు వస్తుంది? 5 ఏళ్ల తర్వాత లేకపోతే 6 ఏళ్ల తర్వాత వస్తుంది. ఇప్పుడు కూడా నేను అనేది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ 5 ఏళ్ళు అవుతుంది కదా, 5 ఏళ్లలో హ్యూమన్ డెవలప్మెంట్ లేటెస్ట్ రిపోర్ట్ లేదు కదా మీరు చెప్తున్న 21 రిపోర్ట్ 19 లో గవర్నమెంట్ వచ్చింది. 1.5 ఇయర్ రిపోర్ట్ అప్పుడు రిఫ్లెక్ట్ అవుతోంది. పాత 6-7 సంవత్సరాలకు సంబంధించిన ఇది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. నేను అదే చెప్తున్నా. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలకి పెద్దపీట వేశారు, అయినా కానీ మానవాభివృద్ధి సూచికలో ముందుకు రాలేదు. ఇప్పుడు అమలు జరిపినటువంటి ఈ సంక్షేమ పథకాలతో కూడా మళ్ళా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వాటన్నింటిని అసెస్ చేసి మానవాభివృద్ధి నివేదికలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు కూడా పెద్దగా మార్పు ఉండదు. ఎందుకంటే ఈ ఖర్చు అనేటువంటిది ఇప్పుడు ఉదాహరణకి మానవాభివృద్ధిలో విద్య ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాల్లో నేను అన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను లేదా వాలంటీర్లు ఇచ్చాను ఇవన్నీ చెప్తారు, కానీ విద్య నాణ్యత లేకపోతే విద్య అనేటువంటిది కార్పొరేట్ విద్య గురించి ఆయన విమర్శలు చేశారు. తెలుగుదేశం హయాంలో మొత్తం కార్పొరేట్ ఆసుపత్రులు కార్పొరేట్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని. మరి ఇవాళ 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలుగా 22,000 ఎంతో ఉద్యోగ టీచర్ల ఖాళీలు లేకుండా మరి విద్యలో నాణ్యత ఎట్లా తీసుకొస్తారు గవర్నమెంట్ స్కూళ్లలో? ఇప్పుడు అన్ని ఖాళీలు ఉంటే 7,000 ఏమో లేశారు. ఇప్పుడు ఎన్నికల కోసం లేశారు. 5 ఏళ్ల నుంచి వేయనటువంటిది సడన్ గా వేస్తే ఎట్లా వస్తుంది? అది తర్వాత కదా ఇవన్నీ జరిగేసరికి. అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 2018-19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల నాణ్యతలో దేశంలో 24వ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 7వ స్థానానికి వచ్చాం. అక్షరాస్యత రేటు పెరిగింది మనం వచ్చిన తర్వాత. కేరళకు ధీటుగా వెళ్తా ఉన్నాం. 2 ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు ఐక్యరాజ్య సమితికి వెళ్ళినటువంటిది మనం అంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో మీరు ఎవరు 4 టీచర్ ఉద్యోగాలు ఫిల్ చేయలేదు, లేదంటే డిఎస్సి ఉద్యోగాలు ఏదో మీరు ఇప్పుడు 6,000 చేస్తున్నారు కాబట్టి 10,000 20,000 ఖాళీ ఉన్నాయి కాబట్టి చేయలేదు, దాని ప్రకారం లేదు అని అంటే ఎట్లా? రెండోది కేంద్ర 2018-19లో రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం ఆర్థిక వృద్ధి రేట్లో 22వ స్థానంలో ఉంటే ఈరోజు దేశంలో నెంబర్ 1 లో ఉన్నాం. జిఎస్టి వృద్ధి రేట్లో దేశంలో నెంబర్ 1 ఈరోజు. పారిశ్రామిక వృద్ధి రేట్లో అంతకుముందు 27వ స్థానంలో ఉండేవాళ్ళం, ఈరోజు 6వ స్థానంలో ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3వ ఏడాది నెంబర్ 1. ఇవన్నీ ఇండెక్స్లే కదా. అభివృద్ధి జరిగితేనే కదా పేదరికం శాతం తగ్గేది. ఎట్లా తగ్గింది పేదరికం శాతం? 11% ఉండేది అంతకుముందు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014-15 ఆ టైంలో ఆయన దిగిపోయే సమయానికి అది పెరిగింది 12%కి, ఇప్పుడు 6%కి తగ్గింది. ఇదన్నీ పేదరికం శాతం తగ్గితే మరి మానవ అభివృద్ధి జరిగినట్టుగా. అసలు మానవ అభివృద్ధి అంటే ఏంటి సార్? మనిషి ముందు తినడానికి ఉండాలి, కూడు గుడ్డ, చదువుకోవడానికి ఉచితంగా విద్య అందించాలి, నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి. ఇవన్నీ అందితే మానవ అభివృద్ధి జరిగినట్టు. ఈ రోజు అన్నిటికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో నెంబర్ 1 గా ఇవన్నీ ఇండెక్స్ ఇచ్చినాయి సార్. అంటే కేంద్ర ప్రభుత్వ నివేదికలు, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు, వీటన్ని రిపోర్ట్లు మనం ఏదో సృష్టించి చెప్పినటువంటి కాదు. సో వీటన్నిటిలో అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఈ రోజు మనం ముందు ప్లేస్ లో ఉన్నాము. ఇవన్నీ గమనించకుండా ఇక్కడ లేదు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే ఘాటికి కట్టేయడం అనేది నేనైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. కాబట్టి ఒకసారి మళ్ళీ మీరు కూడా రిపోర్ట్లు చూసి చెప్పుకోండి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు తెచ్చుకోవడం ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా కదా. మన ఊర్లో మనం ఒక హెల్త్ క్లినిక్ కట్టుకోవడం ప్రభుత్వం,
ఇదేంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగం కదా? ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలంటే అది కూడా అభివృద్ధి సార్. అభివృద్ధి అంటే ఏంటి? అవినీతి లేనటువంటి సమాజాన్ని నిర్మించడం కూడా అభివృద్ధిలో భాగమే. ప్రభుత్వం అంతకుముందు ఒక పథకం అందాలంటే 10,000 అందాలంటే 10,000 కింద లెవెల్లోకి వెళ్ళేటప్పటికి 4,000 5,000 రీచ్ అయ్యి మిగిలినన్ని ఎమ్మెల్యేలు, మంత్రులు, కింద జన్మభూమి కమిటీలు. ఒక్క నిమిషం సాగర్ గారు చెప్పండి. అదే వెంకటరెడ్డి గారు మాట్లాడిన దాని ప్రకారం అభివృద్ధి ప్రతి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి మా మేనిఫెస్టో ప్రతి గ్రామంలో ఉన్న అదేంటి సచివాలయాలపైన పోస్ట్ చేసి ఉంచాం. మీ మేనిఫెస్టో ఎక్కడుందో తెలియదు. మా మేనిఫెస్టోలో మేము అమలు చేయని మద్యపాన నిషేధాన్ని పోనీ మీరు చేస్తారా? మద్యపాన నిషేధాన్ని మాట ఇచ్చి అమలు చేసింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 94లో 9 నెలలు. ఆ తర్వాత అది ప్రజలు మళ్ళీ కోరుకుంటే దాన్ని పునరుద్ధరించింది చంద్రబాబు నాయుడు గారు. లేదు సార్, మీరు అనవసరంగా టాపిక్ లో పోకండి సార్. వినండి సార్ చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను విన్ను. ఎవరు ప్రజలంతా రోడ్డు మీద వచ్చి ధర్నా చేశారా? మీరు మళ్ళీ పెట్టండి. ఏది మళ్ళీ ప్రజలంతా రోడ్డు మీద వచ్చి ధర్నా చేశారా? మీరు మళ్ళీ మద్యం తీసుకురండి అని చంద్రబాబు నాయుడు గారి ముందు 95. వినండి, అదే చెప్తున్నా కదా. మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను ఎట్లా చెప్పాలి? ప్రజలు డిమాండ్ చేస్తే పెట్టారు అంటున్నారు. ప్రజాభిప్రాయం మద్యపాన నిషేధం అనేది ఎన్టీ రామారావు గారు చేస్తే అది వికటించింది. ఎట్లా అది వికటించింది? ప్రజలు మద్యపానాన్ని కోరుకున్నారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతే మీకు నష్టం. మీరు చేయకండి. ఎన్టీ రామారావు గారు 5 ఏళ్ళు ఉంటే కదా ఆయన అమలు చేశారా లేదా కోరుకున్నారా తెలిసిద్ది. ఏమండి ఎన్టీ రామారావు గారు 5 సంవత్సరాలు ఉంటే కదా ఆయన కోరుకున్నారా అమలు చేశారా లేదు తెలుస్తుంది. ఆయన దీనికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి పెట్టారు. వినాలి కదా మీరు. నేను చెప్పేది వినకుండా మీరు మధ్యలో స్టేట్మెంట్ కంక్లూజన్ వినాలి. మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు ప్రజలు కోరుకున్నారని తప్పు. కంక్లూజన్ వినండి. మీరు వినండి సార్, కంక్లూజన్ వినాలి. మాట్లాడేటప్పుడు ఒక్క మాటతో ఆ భావం అంతా మీకు నింపలేం. స్టేట్మెంట్ చెప్పండి. ప్రజలు కోరుకున్నారంటే స్టేట్మెంట్ రాంగ్. ప్రజలు ఎన్టీ రామారావు గారు హామీ ఇచ్చారు, దాన్ని అమలు చేశారు. ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణమే మద్యపాన నిషేధం చేస్తూ తొలి సంతకం పెట్టారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపానాన్ని పునరుద్ధరించారు. తర్వాత దాని జోలికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆ చర్చకి కానీ దాని జోలికి కానీ ఎప్పుడు పోలేదు. ఈయనొచ్చి గొప్పగా అసాధ్యమైనటువంటి మద్యపాన నిషేధాన్ని సాధ్యం చేస్తానని, ఆడపడుచుల జీవితాల్లో వెలుగులు నింపుతానని కళ్ళబొల్లు కవులు చెప్పి మద్యపాన నిషేధం హామీ ఎందుకు ఇచ్చాడని అడుగుతున్నాం. ఇచ్చిన తర్వాత ఆ మద్యపాన నిషేధం చెయ్యకపోగా, అంచెలంచెలుగా చెయ్యకపోగా, బెల్ట్ షాపులు నిషేధించకపోగా ఆయన మంత్రులే 3 ప్రాంతాల్లో 3 డిస్టిలరీలు పెట్టుకుని పాత డిస్టిలరీలు కొనుక్కొని బినామీ పేర్లతో సొంతంగా మద్యాన్ని తయారు చేసి దారుణమైనటువంటి మద్యం, కల్తీ మద్యం కంటే ప్రమాదకరమైనటువంటి మద్యం, ఏపీలో దొరికే మద్యాన్ని ఇంకో రాష్ట్రం వాడు ఎవడో తాగట్లేదు. అనేక మంది, వేలాది మంది చనిపోయారు మద్యం తాగి. రంపచోడవరం ఏజెన్సీలో, ఒంగోలులో, నెల్లూరులో ఈ మద్యం తాగి చనిపోయారు. ప్రభుత్వమే మద్య వ్యాపారం చేస్తుంది. మద్యం దగ్గర డిజిటల్ పేమెంట్స్ లేవు. ఆ మద్యం మీద వచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఏ అకౌంట్ కి వెళ్తుంది? ఎంత ఆదాయం వచ్చింది మద్యం మీద? ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మద్యం వ్యాపారం చేస్తుంది, మద్యం తయారు చేస్తుంది. ఏ మద్యం? ఎటువంటి మద్యం? దారుణమైనటువంటి ఒక మద్యం. అదే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు మళ్ళీ మద్యం తేండి అని చెప్పినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్యం బంద్ చేయొద్దని చెప్పారేమో మరి. ఏమండి? చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు మళ్ళీ మద్యం తీసుకురండి అని చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్యపాన నిషేధం చేయొద్దని చెప్పారేమో జనాలు ఎవరన్నా. అందుకోసం ఆయన కంటిన్యూ చేస్తున్నారు. అంతేనా? వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పితే ఒప్పుకుంటాం మేము. ప్రజలు చెప్పారు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం నాయకులు, లేదంటే తెలుగుదేశం కార్యకర్తలు, లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మద్యం తాగేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కాకుండా విదేశీ మద్యం అని కొనుక్కొని తాగారా సార్? ఆంధ్రప్రదేశ్ లో మద్యంలో నాణ్యత లేకపోతే మరి 4.5 సంవత్సరాలు ఎంతమంది చనిపోయి ఉండాలి? ఏడైనా చనిపోయిన దాఖలాలని రంపచోడవరంలో అక్రమంగా కాసినటువంటి ఆ కల్తీ సారా తాగా అదే సారిపోయారని చెప్పి వీళ్ళు ప్రచారం చేశారు ఆ రోజు. కాదు, వాళ్ళ అనారోగ్య సమస్యల వల్ల అని చెప్పి విత్ రిపోర్టు అసెంబ్లీ సాక్షిగా చూపించారు. మళ్ళీ దాని మీద దుష్ప్రచారం. తెలుగుదేశం నాయకులు వాయిస్ బ్రేక్ పక్క రాష్ట్రానికి అక్రమంగా తెచ్చుకొని తాగుతున్నారా?
జనసేన నాయకుల మధ్య తాగుతున్నారు కదా, దట్టు కూడా మేము అనుమతి ఇవ్వాల. ఇవన్నీ పాత డిస్టిలరీలే నడుస్తున్నాయి. సార్ ఎవరి కన్వీనియంట్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరు అవునన్నా కాదన్నా. పురంధరేశ్వరి గారు దాన్ని ల్యాబ్కు పంపించి చెక్ చేస్తే భయంకరమైనటువంటి ప్రాణహానికరమైనటువంటి రసాయనాలు ఉన్నాయని చెప్పి ఆవిడ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఏ ల్యాబ్ అనేది నీకెవరు చెప్తాడు? ఊరుకోవా, ఏ ల్యాబ్ అంటావేంటి? అది పాయింటా? అదొక ప్రశ్న. ఏ లేవంటావేంటి? మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. నువ్వు మంచిగా మాట్లాడు, మధ్యలో మాట్లాడతావు. నీ దగ్గర దుర్లక్షణం ఏంటంటే ఎదుటివాడు మాట్లాడుతూ మధ్యలో మాట్లాడతావు. నువ్వు మాట్లాడేటప్పుడు బూతులు మాట్లాడి నేను విన్నా, నీ బూతులు నేను విన్నాను, నీ తప్పుడు తలక నేను విన్నా. నువ్వే మధ్యలో రాకు, నువ్వు మధ్యలో రాకూడదు. నాకు ఇచ్చిన టైంలో నువ్వు ఇంటర్ఫీర్ కాకూడదు. కూర్చుంటారు. పురంధేశ్వర్ గారు రిపోర్ట్ నువ్వు చెప్పుకుంటా పోతే మేమంటావా? నీ సొల్లు మేమంటావా? నీ సొల్లు పనులు మేమంటావా? నీ సొల్లు పనులు మేమంటావా? నువ్వు మధ్యలో ఇంటర్ఫీర్ అవుతావా? రిపోర్ట్ ఇచ్చారంట. రిపోర్ట్ ఎందుకంటే అయ్యన్నారు గారు చెప్పేది నువ్వు ఎలా మాట్లాడతావు? సరే, పురంధేశ్వరి గారి స్టేట్మెంట్. ఇతను ఎప్పుడొచ్చినా కూడా చెప్తాను మీకు, అమర్యాదగా మాట్లాడతాడు, మధ్యలోకి వస్తాడు. మనిషిని మనిషిగా గౌరవించి మాట్లాడేస్తాను. అసలు నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాను, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడానా? నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడి చెప్పు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడానా? నా సంస్కారం అది, నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఎంతమంది మాట్లాడుతుంటే ఒక్క నిమిషం సార్. కోటేశ్వరరావు గారు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి వెంకటరెడ్డి, పద్ధతి కాదు అది. అదే సింగులర్ గా మాట్లాడుతున్నావు. నువ్వు తెలివైన వాడు అనుకుంటున్నావు, కానీ అందరితో తిట్టుకుంటావు. నిన్ను చెక్కనోడు ఎవరన్నా ఉన్నాడా? డిబేట్స్ లో చెక్కనోడు ఎవరన్నా ఉన్నాడా? డిబేట్ వచ్చేవాళ్ళని పార్టీలు తలంటి పోతున్నారు. దాన్ని బుద్ధి మారదు, నీ పద్ధతి మారదు. ఎప్పుడంటే కుక్కతో మనుషులు అయితే నేను ఖచ్చితంగా గౌరవించే మాట్లాడతాను. మనిషి మారట్లేదంటే నువ్వు అన్నం తినట్లేదు. సాగర్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎందుకు మళ్ళీ మనం కంటిన్యూస్ గా డిబేట్ చేసుకోవాలి? ఒక మాట మీరు కూడా చాలా బాగా యాంకరింగ్ చేస్తారు. నేను ఇది రెండోసారి మీ ఛానల్లోకి రావడం, నేను చాలా లైక్ చేస్తా, కానీ ఇంటరప్షన్ అనేది కరెక్ట్ కాదు. రైట్ కూల్. రెస్పెక్టెడ్ గా మీరు పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. సరే, ఆర్గ్యుమెంట్ పాయింట్ పైన ఆర్గ్యుమెంట్ ఉండాలి తప్ప పర్సనల్ గా వద్దు. ప్లీజ్ కోటేశ్వర గారు. ఇంటరప్షన్ కరెక్ట్ కాదు. నా వాయిస్ పూర్తయ్యే వరకు ఆయన వాయిస్ పూర్తయ్యే వరకు నేను మాట్లాడను. ఎప్పుడు ఇంటరప్ట్ కాను. ప్లీజ్ సార్, ఇద్దరు. కోటేశ్వర గారు కంక్లూడ్ చేద్దాం. మద్యపాన ఇష్యూలో రెండు పార్టీలు, నా కోడ్ ఏంటంటే రెండు పార్టీలు కన్వీనియంట్ గా వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ హామీ అమలు చేయకపోవడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ గా ఏ మేరకు డిసడ్వాంటేజ్? నేను ఇంతకుముందు అడిగా, మనం అనవసరం మళ్ళీ అప్పుల వైపు వెళ్ళాం, కానీ రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పొత్తులు ఆలస్యం అవ్వడం అనేది పొలిటికల్ రిజల్ట్స్ పైన ఏమైనా ఇంపాక్ట్ చూపించే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు మద్యపానానికి సంబంధించి ఇదొక ప్రచార అంశంగా ఉంటుంది తప్ప జనం దాన్ని పెద్దగా పట్టించుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటే మద్యపాన నిషేధం అనేటువంటిది ఒక విఫల ప్రయోగం. చుట్టూతో మద్యం తాగించే వాళ్ళు లేదా సరఫరా చేసే రాష్ట్రాలు ఉంటే ఒక రాష్ట్రంలో ఎట్లా జరుగుతుంది చూస్తున్నాం కదా మనం. గుజరాత్ లో మద్యం ఎలా దొరుకుతుందో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది, కానీ అక్కడ సంపూర్ణ నిషేధం ఉందని చెప్పి చెప్తారు. అందుకని అదొక ప్రహసనప్రాయమైంది. ఎవరైనా అలాంటి వాగ్దానం చేసి చేతులు కలుసుకోవడం తప్ప మరొకటి కాదనేది మనం గమనించాలి. పొత్తులు అందువల్ల ఇప్పుడు నేను చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, సిద్ధం సభల్లో గాని కదలరా సభల్లో గాని లేకపోయేట్లయితే రేపు పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ప్రచారాల్లో గాని రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల ప్రస్తావన మూడు పార్టీలు చేయడం లేదు. కేంద్రం నుంచి రావాల్సిన వాటికి ఈ రాజకీయ బలహీనత ఏమిటి అనేటువంటిది
నా అభిప్రాయం. Right. అందువలన ఈ మిగతా అంశాలన్నీ మాట్లాడుకోండి, చర్చించండి. హద్దులు దారకుండా వ్యక్తిగతమైనటువంటి దోషంలో పోకుండా చర్చ జరిగితేనే కదా, మదనం జరిగితేనే కదా అమృతం వస్తుందా హాలహాలం వస్తుందా అనేటువంటి తేలేదు. డిబేట్ ఉండాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి లోపం ఏంటంటే కేంద్రం చేస్తున్నటువంటి అన్యాయాలు ఆ బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఎట్లా తిరుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరోక్షంగా అదే పని చేస్తున్నారు. తిరగడం కదా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో ఉన్నారని కదా, కొత్తగా తిరగాల్సిన అవసరం లేదు. ఉన్నారంటే తెర వెనకాల ఉన్నారు, తెర వెనకాల ఉండలేరు. అన్ఫార్చునేట్ నిజంగానే మీరు చెప్తున్నట్టుగా రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు మిగతా ఇష్యూస్ పైన ఫైట్ చేయడానికి సంబంధించి ఒక మేజర్ పొలిటికల్ పార్టీ ఇనిషియేట్ తీసుకోకపోవడం అనేది అన్ఫార్చునేట్. బహుశా కొత్త ప్రభుత్వాలు కనీసం దాని ఎజెండా కూడా చేయలేకపోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారంలో కూడా ఈ సభల్లో కూడా అదే లోపంగా కనిపిస్తా ఉంది. దీన్ని జనం ఎట్లా స్వీకరిస్తారు ఏమిటి అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో ఈ ఎత్తులు పొత్తులు ఇవన్నీ ఖరారు అయిన తర్వాత ఒక అభిప్రాయం జనంలో వస్తుంది. వాటిని బట్టి మనం తర్వాత చేయొచ్చు అనేది నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వర గారు, సాగర్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.